చేరుకునే పరిస్థితి ఉంది. ఊహించిన విధంగా ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కార్యకర్తలు ఉత్సాహం చూపించారో అదే ఉత్సాహం మళ్ళీ కొనసాగుతుంది. ప్రస్తుతం సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్యకర్తల జోష్ తగ్గలేదు, ఇప్పటికీ వన్నె తగ్గినటువంటి నేతగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే భారీగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు లోపలికి రానియకుండా, అయినా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఎలా చూస్తారు? ఖచ్చితంగా మాకు 40% మా ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోలేదు. మేమేదైతే మా నాయకుడు ప్రజలందరికీ మేలు చేయాలి, పార్టీలకు అతీతంగా చేయాలి, పార్టీలకు సంబంధం చేయాలి అని చేశాము. మరి వాళ్ళు చేయడం మా ఓట్ బ్యాంక్ మాకు బ్రహ్మాండం ఉంది. క్రేజ్ తగ్గదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే వాళ్ళు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం సర్టించడానికి ఎవ్వరు కార్యకర్తలు ఇబ్బంది మా జోషాబాదు ప్రజల్ని మభ్యపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి మోసపోయారు. ఏదైతే మోసపోయిన మాటలు చెప్పారో ఆ మోసలు మాటపోయి ఓట్లేస్తారు కదా కొంతమంది. మరి చూస్తారు కదా, 6 నెలల లోపల మళ్ళీ తెలుస్తుంది ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారో అని చూద్దాము. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ప్రజల్లో ఈ రోజుకి ఆయన చరిస్మా తగ్గలేదు, ఆయన మీద ఉండే నమ్మకం తగ్గలేదు. ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ప్రజా తీర్పును గౌరవిస్తా ఉన్నాం. మళ్ళీ ప్రజలు మాకు మాట మళ్ళీ పట్టగండి. మీ పార్టీ కార్యకర్తలు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక భయానక వాతావరణం మీ నియోజకవర్గంలో ఉండవచ్చు. కార్యకర్తలు ఏదైతే ఉందో భయపెట్టే ప్రయత్నం జరుగుతుంది, ఆస్తుల ధ్వంసం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధికార పార్టీ? ఖచ్చితంగా అధికార పార్టీ చెప్తున్నాం, మీరు మంచి చేయాలని మీరు చెప్పిన మాటలకి బొల్లి మాటలకి నమ్మి మాకు ఓట్లేశారు. వాళ్ళ మాటలు నిలబెట్టండి, వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చారో అవి చేయండి. మేము కూడా స్వాగతిస్తాం. మీరు పెన్షన్ కావచ్చు, 1500 రూపాయలు ఆడబిడ్డలకు కావచ్చు, అన్నీ ఇచ్చారు. వాళ్ళు ఇవి కానీ మాటలు చెప్పారు. రైతు భరోసా 20,000 ఇస్తున్నారు, మేము 20,000 ఇస్తున్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. మరి అమ్మఒడి ఎంతమంది పిల్లకి ఇస్తారో ఒక పిల్లగాడు ఇది వచ్చే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా ఊరికే పెన్షన్ చేస్తాం అయిపోయింది అనుకుంటే సరిపోదు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టకపోతే ఖచ్చితంగా తొందరలోనే మీకు బుద్ధి చెప్తారు.